తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెజెంటేషన్ చేసే పవర్ పాయింట్ అద్భుతంగా ఉందని యావత్ తెలంగాణ ప్రజల కళ్ళు తెరిపించిందన్నారు. కొందరు నాటి నుండి నేటి వరకు కుట్రలు పన్నుతూనే ఉందన్నారు. తెలంగాణ రాకుండా కొందరు కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు బట్టబయలు అవుతుందన్నారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్తో కడిగేస్తారన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్టు బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హడావిడి చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్ రావు బ్రీఫింగ్ చేశారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని, రాజకీయ జోక్యం ఎలా అవుతుందని ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. కేసీఆర్ను హింసించాలనే ధోరణి తప్ప సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాలు ముందు నిలబడడం లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఉద్ఘాటించారు. తెలంగాణలోని కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆక్షేపించారు. 650 పేజీల రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని, నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని అన్నారు. ఆంధ్రాకు చంద్రబాబు సాగునీరుకు దోసుకుపోతున్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్లో గోదావరి నదిపై ఆనకట్ట కట్టలేదన్నారు. కుటిల బుద్ధితో ఆనకట్ట కట్టలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయింది. బతుకు తెరువు లేక దుబాయ్కి వెళ్లారన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుతూ సాగునీరు కోసం గోదావరిపై మేడిగడ్డ కట్టినటువంటి మహానుభావుడని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తెలంగాణ సస్యామలం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణను ఎండబెట్టారు, ఆంధ్రాలో పంటను పండబెట్టారన్నారు. కేసీఆర్పై కుట్రలతో లేనిపోనివి సృష్టించి బీఆర్ఎస్ను అడ్డుకునే ప్రయత్నిస్తున్నారని అన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే ఆనకట్టలు కడతారు, తెలంగాణ రైతాంగంలో సంతోషం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణరావు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కుల్లాగా కూడా ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వం మాదే అని కాంగ్రెస్ పార్టీ విర్రబిగుతూ ప్రభుత్వం మాది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము మార్చుకోవచ్చు, మేము ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇద్దామని చెప్పేసి కొన్ని పేపర్లకు లీక్ ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఈ కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు కూడా ఇదే కుట్ర జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదు అని చెప్పేసి కుట్ర పన్నిరు. కొన్ని పేపర్లు విష ప్రచారం చేసినాయి, విషయం చెప్పినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కరెంటు ఉండదని, తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పి, అందుకే తెలంగాణ రాష్ట్రం ఎట్టి పుస్తకం కావద్దు అని చెప్పేసి ఆరుదూడంగా కుట్రవన్నీ కొంతమంది నాయకులు, కొంతమంది పేపర్లు. మళ్ళీ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుట్ర స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు నమ్మిరు తెలంగాణ సమాజం, మీ వెంటనే ఉండని చెప్పేసి తెలంగాణ సమాజంతో గుణంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు. ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతుంది. అప్పుడు 1465 కిలోమీటర్లు ఈరోజు గోదావరి నది. త్రయంబకేశ్వర్లో ఉడుతుంది గోదావరి, నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉడుతుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ మొత్తము 1465 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మనము తెలంగాణలో ప్రవహించేది గోదావరి నది 600 కిలోమీటర్లు. నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అవుతుంది, భద్రాచలంలో ఎండ్ అవుతుంది. ఈ 600 కిలోమీటర్లు తెలంగాణ ప్రవహిస్తుంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో ఎస్ఆర్ఎస్పి కట్టిండ్రు, ఎస్ఆర్ఎస్పి పునాది వేసిండ్రు. 1977లో బ్యారేజ్ కట్టిండ్రు, నీళ్ళు అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడన్నా గోదావరి మీద ఒక ఆనకట్టన కట్టినరా? మీరు ఏ రోజున ఒక ఆనకట్ట కట్టినరా? కట్టలే. అక్కడ నుంచి నేరుగా నీళ్ళు ఎక్కడ ఆనకట్ట కట్టకుండా భద్రాచలం ఆంధ్ర తీసుకుపోయేది తప్ప, కానీ తెలంగాణ ఎండబెట్టిండ్రు. దట్టు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది, ఎడారిగా ఉన్నది. కడదామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టు కడితే
మాకు రాజమండ్రి సైడ్ కానీ ఆంధ్రాకు నీళ్లు రావని చెప్పేసి కుటిల బుద్ధితోటి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మీద ఒక్కటి కూడా ఆనకట్ట కట్టనియలే. 1963 తర్వాత మళ్ళీ ప్రప్రదంగా కట్టింది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మట్టే కట్టింది. 2016లో స్టార్ట్ చేసింది, 2010లో స్టార్ట్ చేసింది. అంటే నేనేమడుతున్నా, మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఈ గోదావరి మీద బ్యారేజీ అన్న డ్యామ్ అన్న కట్టి ఆ నీళ్ళు ఉత్తర తెలంగాణకి ఎందుకు మలపలేదు? ఎందుకు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయింది? ఆ 50-60 సంవత్సరాలు తిండికి లేక దుబాయ్లకు వలస పోయినాం మా ప్రజలందరూ కూడా. కరెంటు లేక ఇబ్బంది పడ్డాం. రోజుకు 18-16 గంటలు కోతలు పెట్టిన పరిస్థితి మనకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇదే కోసగా మనం పడ్డది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను, తమ్మడిహెట్టి దగ్గర కడితే బాగుండు కదా అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించేది, రాష్ట్రం పరిపాలించేది మీరే కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా. మరి ఎందుకు తమ్మిడిహెట్టి కాడ ఎందుకు మట్టి తీయలేదు?